వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో కూడా పండుగ వాతావరణం నెలకొనింది. ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తమ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల నిజంగానే పండుగ చేసుకున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే నిత్యావసర సరుకుల మీద విధించేటువంటి వస్తు సేవా పన్నుపై మినహాయింపునివ్వడము, వార్షిక ఆదాయం 13 లక్షల వరకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జీఎస్టీ యొక్క స్లాబ్లను సవరిస్తూ పూర్తి స్థాయిలో 13 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా మినహాయింపు ఇవ్వడము, జీవిత బీమాపై మినహాయింపు ఇవ్వడము, ఇతర బీమా పాలసీలపై ఇచ్చేటువంటి జీఎస్టీని కూడా మినహాయింపు ఇవ్వడము, ఆ రకంగా ప్రతి ఇంటిలో కూడా ఆర్థికంగా స్థిరపడేందుకు అవసరమైనటువంటి సవరణలు తీసుకొస్తూ ఈరోజు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమృతకాలం నడుస్తున్నటువంటి సమయంలో అమృతం లాంటి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ముఖంలో వెలుగులు నింపే విధంగా ప్రతి ఇంట్లో కూడా దీపావళి పండుగ చేసుకునే విధంగా ఈ సంబరాలను దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. విపక్షాలు సైతం స్వాగతించే విధంగా ఈ నిర్ణయం ఉంది. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అడుగులు వేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ కేవలం భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాకుండా సామాన్యుని యొక్క నిత్యావసర దైనందిక జీవితంలో కూడా ఆర్థిక ప్రగతి ఉండాలనేటువంటి విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల మేము భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి ప్రధానమంత్రి మరియు నిర్మలా సీతారామన్ గారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.